చెప్తున్నావా? కరెక్ట్గా చేయడం అందరూ కొంచెం తగ్గించుకో. రీతుకి నీకు ఉన్న ప్రాబ్లంలో తప్పు ఎవరిది ఆయుష? రీతుది సార్. ఎందుకు? నేను ఒకటి అడిగితే నాకే కదా సార్ సమాధానం చెప్పాలి. బట్టలు కడుగుడానికి కూడా వాళ్ళు క్యాపిటల్ అంటే ఏం చేయాలి సార్? నేను అడుగుతున్నాను, నాకు మాటలు వస్తే పర్లేదు. అది మాటలు ఇలా తిరిగినప్పుడు నేను కూడా తిరిగిపోయాను సార్. రీతు సార్ ఇద్దరు మనిషి మాట్లాడుకోవచ్చు కదా, మధ్యలో భయా మీడియా ఎందుకు? ఫస్ట్ తను ఆయుష రాగానే హ్యాపీగా ఫీల్ అయింది. నేను చాలా వెల్కమింగ్గా ఉన్నా. తను నన్ను ఐ సైట్ కూడా ఇవ్వట్లేదు, నన్ను దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఫైన్ అన్నట్టే ఉన్నాను. డిష్ వాషింగ్లో ముగ్గురు ఉన్న తర్వాత అక్కడ ఏదైతే వెజల్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేశాను. ఇంకా మిగతా దాంట్లో కర్రీ కానీ అవన్నీ ఉన్నాయి. సో డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్తే అక్కడ కెప్టెన్ అండ్ ఆయుష ఇద్దరు ఉన్నారు. నేను డిష్ వాషింగ్ అయితే ఫినిష్ చేశాను. అక్కడ కొన్ని వెజల్స్లో కర్రీస్ అవన్నీ ఉన్నాయి అని అంటే కళ్యాణ్ ఏమన్నాడనంటే వెంటనే సరే అక్కడ ఏమైతే ఉన్నాయో అవైతే వాష్ చేసి నీ పని అయిపోద్ది అని అంటే సరే నేను సార్ అదే సార్ ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అదంతా ఉంది అని అంటే నేను ఇంకేం చేయాలి సార్? క్లియర్గా చెప్పేసాను ముందే అయిపోయింది నాది అని. బెడ్రూమ్ గురించి డిస్కషన్ వచ్చినట్టు కెప్టెన్ అక్కడే ఉన్నాడు. కానీ మాధవ్ గారికి నువ్వే డైరెక్ట్గా వెళ్ళి బిగ్ బాస్ రూల్ అని అడిగారు. డైరెక్ట్గా మాట్లాడేది. అవును సార్. తనతో నాకు అది లేదు సార్. అంటే ఒక అది ఏర్పరచుకోమా, లేదంటే అట్లాగే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నీకు, అరిస్తే మన మాట వింటారు. మనం చెప్పే దాంట్లో రైట్ ఉన్నది అనుకోవడం తప్పు. డైరెక్ట్గా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి స్లోగా మాట్లాడుకుంటే అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది. ఆయిషా సేమ్ థింగ్. నువ్వు వాయిస్ రేస్ చేసావు అనుకో, మేము వెళ్ళలేము, ఆ ఫ్రీక్వెన్సీ బయటకు వెళ్ళిపోయి అదే అమీర్పేట కాదు, జగన్పేట వెళ్ళిపోయింది. 5 వైట్ కార్డ్స్లో ముగ్గురు వాళ్ళ క్రౌన్ రిటైన్ చేస్తారు. వాళ్ళ పవర్ స్టోన్స్ కూడా ఉంటాయి. మిగతా ఇద్దరికి అవి వెళ్ళిపోతాయి. వాళ్ళ ఆట తీరు బట్టి ఆయన వెనక్కి వస్తాయా లేదా బిగ్ బాస్ ఇస్తారు. ఓకే, అదిగా కన్ఫ్యూషన్ మాట్లాడుతున్నాను. వైట్ కార్డ్స్తో మీరు బిహేవ్ చేస్తున్న తీరు వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఫోర్ వీడియో అని షో నేను తనే చేయాలని